హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రమ్మ ఇల్లులకి ఎవరు అర్హులు, అనర్హులు ఎవరు అనేది దాని గురించి, నెక్స్ట్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, మన ఇంటికి వచ్చిన అధికారులకు ఏం చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో సర్వే అనేది నడుస్తున్నది. ఖమ్మం జిల్లాలో అనేది మొదటి విడతగా నడుస్తున్నది. మీ జిల్లాలో ఎక్కడెక్కడ నడుస్తున్నది అనేసి కూడా కామెంట్ చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. ఈరోజు మనకి ఎటువంటి ఫామ్ ఉన్నది అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మనం ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ఆన్లైన్ గురించి, జాబ్స్ గురించి, ప్రతి దాని గురించి, ఆంధ్ర మరియు తెలంగాణ గురించి కూడా మనం వీడియో చేస్తాము, అన్ని అప్డేట్స్ ఇస్తాము. లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఒక 10 మందికి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. పన్నులు కట్టేవారు అంటే ఐటీ రిటర్న్స్, ఐటీ ట్యాక్స్లు కడతారు కదా, వాళ్ళైతే అనర్హులు అనేసి ఇక్కడ స్పష్టపూర్తంగా చెప్పారు వాళ్ళు. మనకి ఫామ్ వచ్చేసి ఎక్కడ తెచ్చుకోవాలనేసి మీరు కంగారు పడకండి. వచ్చే సర్వేకి వచ్చే అధికారులు తెచ్చుకుంటారు, లేదా జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది, లేదా మీ సేవలో దొరుకుతుంది. లేదా ఈ ఫామ్ అనేది అధికారులు తెచ్చుకుంటారు. ఇది మనకు సంబంధం లేదు. దీంట్లో ఏమేమి ఫిలప్ చేయాలి, వాళ్ళు ఏమేమి అడుగుతారు అనే దాని గురించి చూసుకుందాం. మనం ముందుగా చూసుకున్నట్టయితే అభ్యర్థి పేరు అడుగుతున్నారు. అభ్యర్థి పేరు అంటే రేషన్ కార్డు ఉన్న వారిలో మనకి ఫ్యామిలీ హెడ్ లేడీస్కే ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు ఉన్న వారికి అయితే చెప్తున్నాను. రేషన్ కార్డు లేని వారికి ఎలా అనేది లాస్ట్లో చెప్తాను. ఇక్కడ అభ్యర్థి పేరు అడుగుతారు, మన లేడీస్ నేమే రాయాలి. తర్వాత భర్త లేదా తండ్రి నేమ్ అడుగుతారు, తండ్రి నేమ్ కదా భర్త పేరు నేమ్ రాయాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెల్ నెంబర్ అడుగుతారు. మెయిన్ ఇంపార్టెంట్ అనేసి నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా, మనకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ కలిసే నెంబరే, రన్నింగ్ నెంబరే, నెంబర్ తప్పు లేకుండా చెప్పండి. ఇది ఒక నెంబర్ చెప్పండి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్న నెంబర్ రాయండి. ఇక్కడ మీకు కొత్త రేషన్ కార్డు నెంబరు 3 సిరీస్లో ఉంటుంది. 3 సిరీస్ అనే నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు మేలా ఫీమేల్ అనేది కూడా ఇక్కడ చేయాలి. నెక్స్ట్ మీరు ఏం చదువుతున్నారు అనే దాని గురించి కూడా డీటెయిల్స్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ కేటగిరీ ఎస్సీయా, బీసీయా, ఎస్టీయా అనేది దాని గురించి కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు కూడా కేటగిరీ రూపంలో చూసుకుంటారు కాబట్టి మనం ఎస్సీ, బీసీ క్యాస్ట్ అనేది కూడా ఇక్కడ మనం టిక్ చేసిన తర్వాత మనకి బీసీలా ఎస్సీ, బీసీడి, బీసీడి ఏ అని ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది ఆదాయం అనేసి కూడా, ఇయర్లీ ఎంత వస్తుంది అనే ఆదాయం కూడా ఇక్కడ రాయాలి. మనం ప్రస్తుతానికి ఏం వర్క్ చేస్తున్నాం అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ జిల్లా మరియు మండలం, నెక్స్ట్ గ్రామం అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మన ఇంటి నెంబర్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న గ్రూప్ ఫోటో అడుగుతున్నారు. మీకు గ్రూప్ ఫోటో అనేసి వచ్చేసింది. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఖచ్చితంగా గ్రూప్ ఫోటో అనేది ఇక్కడ ఉండాలండి. గ్రూప్ ఫోటో ఉంటేనే మీరు ఎలా ఉన్నారు అనేసి కూడా వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కుటుంబం అంటే మనకి ఆధార్ కార్డు ప్రకారం ఫస్ట్ ఎంతమంది ఉన్నారు అనేది సీరియల్ ప్రకారం ఇక్కడ పేరు రాసేసిన తర్వాత ఈ దరఖాస్తుకి మీకు ఏమవుతారు అనేసి కూడా రాసిన తర్వాత మేల్ ఫీమేల్ అని రాసిన తర్వాత వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ రాసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్ రాయండి. ఇవన్నీ కరెక్ట్ రాకుండా అవసరం లేదు. ఆధార్ నెంబర్ మెయిన్ ఇంపార్టెంట్. ఆధార్ నెంబరు, నేమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇవి చూసుకోండి. ఇక్కడ సీరియల్ ప్రకారం వాళ్ళ నెంబర్లో వేసుకుంటారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 5, 4, 2, 3 అనేది దాని గురించి కూడా ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సంతకం పెట్టించుకుంటారు. దాని ద్వారా మీకు వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇంద్రం ఇల్లులు అనేది కూడా ఈ మున్సిపాలిటీ ఆఫీస్కి పోయిన తర్వాత, లేదా మీకు ఎంపీడీఓ ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు ఈ ఇంద్రం ఇల్లులు శాంక్షన్ చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సర్వే అనేది స్టార్ట్ అయిపోయింది. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ నడుస్తూనే ఉన్నది. మీ జిల్లాలో కూడా త్వరలోనే రాబోతున్నారు కాబట్టి ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.